హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ హెల్త్ క్లబ్. బయటికి వెళ్తే చాలు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరు పట్టినా వెయిట్ లాస్ అయ్యాము అని కొందరు అంటారు, కొందరేమో ఫ్యాట్ లాస్ అయ్యాము అని అంటారు. కొత్తగా వినే వాళ్ళకి కన్ఫ్యూజన్ అనమాట. వెయిట్ లాస్ ఏంటి, ఫ్యాట్ లాస్ ఏంటి, ఈ రెండు ఒకటేనా? సో వెయిట్ లాస్ అంటే ఇప్పుడు మన బాడీలో వాటర్ ఉంటుంది, మజిల్ ఉంటుంది, ఫ్యాట్ కూడా ఉంటుంది. ఈ మూడిట్లో ఏది తగ్గుతుందో గ్యారంటీ ఉండదు వెయిట్ లాస్లో. సో అలా బరువు తగ్గి మేము వెయిట్ లాస్ అయ్యాము, వెయిట్ తగ్గాము అని చెప్తుంటారు వాళ్ళు. అంటే ప్రాపర్ గైడెన్స్ లేకుండా వాళ్ళు ఓన్గా డైట్ చేయడం వల్ల ఇది జరుగుతుందన్నమాట. ఫ్యాట్ లాస్లో ఓన్లీ ఫ్యాట్ మాత్రమే తగ్గి మీరు హెల్తీగా అవుతారు. అట్ ద సేమ్ టైం మీ బాడీలో మజిల్ కూడా గ్రో అవుతుందని. ఇలా జరగాలి అంటే మీకు ఒక గైడెన్స్ కావాలి. మీరు వెయిట్ లాస్లో మీ బాడీని అర్థం చేసుకోకుండా క్యాలరీ డెఫిసిట్లో తినేసి న్యూట్రియన్ డెఫిసిట్లోకి వెళ్ళిపోతారు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. బట్ వెయిట్ లాస్ అయితే జరుగుతుంది. అదే మీరు ఒక గైడెన్స్తో వెళ్ళినప్పుడు ఓన్లీ ఫ్యాట్ లాస్ అయ్యి అలాగే మీ బాడీలో మజిల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, వాటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, న్యూట్రియన్ డెఫిషియెంట్ ఏమన్నా ఉంటే అది కూడా ఫిల్ అవుతుంది. ఎందుకంటే మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మీ బాడీని అనాలిసిస్ చేసి మీ బాడీకి ఏది రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని గైడెన్స్ ఇస్తారు. సో మీరు ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి డిఫరెన్స్ తెలుసుకోండి. హెల్దీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే బాడీలో ఫ్యాట్ ఎక్కువయ్యే కొద్దీ అనవసరమైన హెల్త్ ఇష్యూస్ ప్రతిదీ ఒకదాని తర్వాత ఒకటి రిపీటెడ్గా రావడం స్టార్ట్ అవుతుంది. మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్లో 90% హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ మన బాడీలో ఫ్యాట్ ఎక్కువ అవ్వడం వల్లే స్టార్ట్ అవుతుంది. వాటికి బేస్ ఏంటి అంటే ఫ్యాట్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో మన బాడీలో వన్ బై వన్ మనము ఒక్కొక్క డిసీజ్ని ఇన్వైట్ చేసినట్టు అనమాట. మనం కార్డ్ ఇచ్చి మరి మన బాడీకి డిసీజెస్ని ఇన్వైట్ చేస్తాము. సో మీ బాడీని అర్థం చేసుకొని హెల్తీగా ఫ్యాట్ లాస్ అవ్వండి, హెల్తీగా ఉండండి. ఇన్ఫర్మేషన్ నచ్చింది కదా? థ్యాంక్ యూ.